ఆర్థిక అంశాలతో యుద్ధం ఏంటిరా, నువ్వు కొత్త అర్థాలు డిక్షనరీ మార్చి పడేస్తున్నావు అబ్బాయి, నువ్వు అవన్నీ చేయబాక. మేము 9 మందిని చచ్చాము, 3 నీకు ఎట్టన్నా అధికారులు పర్లేదు అంటున్నారు, 6 మాత్రం నువ్వు ఎట్టండి పిచ్చ అధికారాలు ఇస్తే ప్రపంచం నాశనం అయిపోద్ది అబ్బాయి, ఆగిపో అని చెప్పారు. చెప్పి అందులో నుంచి ఇంకోటి ఏం చేశారు, డబ్బులని తిరిగి ఇచ్చేరా అబ్బాయి అన్నారు. ఇప్పుడు 26 లక్షల కోట్లు తిరిగి ఇవ్వాలా. ఇందులో భారత్ కి భారీ ఉపశమనం సార్ రేపు? అంతే కదా, మామూలుగా మొన్నటిదాకా 50% వేసాడు పన్ను, మొన్న కుదిరిన ఒప్పందం తర్వాత 18 అన్నాడు, ఇప్పుడు అది కూడా లేదని వాళ్ళు చెప్పేశారు. 10%, 10% వాళ్ళ చట్టం చేశారు ఇంతకుముందు కాంగ్రెస్ లో. ప్రపంచంలోని అన్ని దేశాల దగ్గర కూడా 10%, అంతకుముందు 0 అమెరికా ట్యాక్స్, ఈ 10% వేశారు వాళ్ళు. తర్వాత పార్లమెంట్ ఆమోదించింది. దాంతో అవి కాకుండా మళ్ళీ కొన్ని ఉన్నాయి, ఇనుము ఇట్లాంటి వాటి మీద 50% అని, కొన్ని రకాలైనటువంటి అక్కడ దొరికే వాటి మీద మన దేశాలు, ఇప్పుడు మనం కూడా ఇండియాలో దొరికే పప్పుల మీద అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుని 30% వేస్తాం. మన దగ్గర నుంచి వెళ్ళే స్టీల్ కి వాళ్ళ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ మీద వాళ్ళ ట్యాక్స్ ఈ పార్లమెంట్ చేసిన చట్టం అక్కడ, ఆ చట్టాల పరమైనటువంటి అట్లాగే ఉంటాయి. ట్రంప్ అదనంగా వసూలు చేసేవన్నీ ఆగిపోయినట్టే. తద్వారా ఇండియాకి ఇప్పుడు మన ఫిష్ వాళ్ళు, ఆక్వా వాళ్ళు ఇప్పుడు ఫుల్ పండగ చేసుకుంటారు. ఏడాది నుంచి ఇబ్బంది పడ్డారు వాళ్ళు, ఇప్పుడు పండగ చేసుకుంటారు అనమాట. ఒక అగ్రరాజ్యం అధినేతకే సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చినట్టు అయింది. ఖచ్చితంగా అప్పటి నుంచి అనుకుంటున్నదే, కాకపోతే టైం తీసుకుంది.